కంటెంట్కు మరిగిండీడు అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుతం బిగ్ బాస్ పరిస్థితి అనమాట. ఎస్, అదే రేంజ్లో కొనసాగుతుంది ఈ సీజను. ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్లో అద్భుతంగా ఆడి బీభత్సమైన ఓటింగ్ వస్తున్న కంటెస్టెంట్లు ఎంతమంది? ఆట పక్కన పెట్టండి, ఓట్లు వస్తే చాలు కంటెస్టెంట్లకి. ఎందుకంటే ఆ ఓట్లే వాళ్ళని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఫినాలే దాకా తీసుకెళ్లేది. సో ప్రస్తుతానికి చూసుకుంటే నిఖిల్కి అద్భుతమైన ఓటింగ్ ఉంది, విష్ణుప్రియకి మంచి బీభత్సమైన ఓటింగ్ ఉంది, తర్వాత నబీల్కి కూడా ఇప్పుడు మంచి ఓటింగ్ ఉందని మనకి వారంలో నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రేరణకి మణికంఠకి మనం చూసుకుంటే ప్రేరణకి ఎవరి వల్ల ఓటింగ్ వస్తుంది అనేది మనకి క్లారిటీ రావాలంటే నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ లాంటి వాళ్ళు లేకపోతే నిఖిల్ లాంటి వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉంటే మనకి ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రేరణకి లాస్ట్ వీక్ వరకు కూడా తనకి ఎటువంటి ఓటింగ్ లేదు. డేంజర్ జోన్ క్యాండిడేట్స్లో ఆమె కూడా వన్ ఆఫ్ ద డేంజర్ జోన్ క్యాండిడేట్ అనమాట. సో ప్రేరణని లెక్కలోకి తీసుకోలేం. మణికంఠని ఎస్, లాస్ట్ వీక్ వరకు కూడా మంచి ఓటింగ్ ఉంది, ఈ వీక్ కూడా ఒక డీసెంట్ ఓటింగ్తో అలాగే ముందుకు వెళ్తున్నారు అనమాట. సో మణికంఠను కూడా కౌంట్లోకి తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఎవరెవరిని నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ అండ్ నబిల్ వీళ్ళ నలుగురిని ఖచ్చితంగా కౌంట్లోకి తీసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా అందరికందరూ డేంజర్ జోన్లోనే ఉంటున్నారు. నామినేషన్స్కి వస్తే చాలు అందరూ డేంజర్ జోన్లోనే పడుతున్నారు తప్ప ఒక రీజనబుల్ యావరేజ్ రేంజ్ ఓటింగ్ అయితే అసలు ఎవరికి లేదు. ఉంటే హైయే లేదా కంప్లీట్ డౌన్, మీడియం రేంజ్ ఓటింగ్ అయితే ఏ కంటెస్టెంట్కి లేదు. సో అంత వీక్గా ఉన్నారు కంటెస్టెంట్స్ అని చెప్పడానికి, పబ్లిక్లో ఏమాత్రం పాపులారిటీ లేదని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అయితే లేదు కదా. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలి? ఉన్న వీక్ కంటెస్టెంట్లోంచి ఒక్కొక్కరిని స్ట్రాంగ్గా చేయడానికి ట్రై చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? పబ్లిక్ ఎమోషన్స్ని టార్గెట్గా పెట్టుకోవాలి. పబ్లిక్ ఎమోషన్స్ ఎలా టార్గెట్ పెట్టాలి? పబ్లిక్ ఎవరి మీద అయితే నెగిటివిటీ ఉందో వాళ్ళకి బిగ్ బాస్ తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఫేవర్ చేయడం మొదలు పెడుతుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పబ్లిక్ నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ మీద ఇంకా నెగిటివిటీ పెరిగిపోయి ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ మీద సింపతి అనేది పెరుగుతుంది. సింపతి పెరగడం అనేది స్టార్ట్ అయినప్పుడు ఓటింగ్లు రావడం పెద్ద సమస్య కాదు. ఓటింగ్లు వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక రీజనబుల్ డేంజర్ జోన్ నుంచి ఒక రీజనబుల్ మీడియం రేంజ్కి వచ్చేస్తారు. మీడియం రేంజ్ నుంచి ఇంకా వాళ్ళు కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా టాప్ లీగ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో ప్రస్తుతానికి నలుగురు కంటెస్టెంట్స్కి మాత్రమే మంచి ఓటింగ్ ఉందనుకుంటున్నాయి. ఈ టైంలో బిగ్ బాస్ ఇప్పుడు చేసే ట్రయల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే టాస్క్లు జరుగుతున్నాయో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల గురించి, దానికి ఆల్రెడీ ఎపిసోడ్ పరంగా నిన్న ఆల్రెడీ 2 టాస్క్లు అయితే టెలికాస్ట్ చేసేసారు. అందులో ఒకటి వీళ్ళు నబీల్ టీం వాళ్ళు విన్ అయితే, సీత క్లాన్ వాళ్ళు విన్ అయితే ఒక టాస్క్ అయితే కంప్లీట్గా ఎవరికి కాకుండా అయిపోయింది అన్నమాట, క్యాన్సిల్ అయిపోయింది. అండ్ 3వ టాస్క్ ఇందాక ప్రోమో కూడా రిలీజ్ అయింది. బెలూన్ టాస్క్కి సంబంధించి ఆ బెలూన్ టాస్క్ కిందికి వచ్చి ఆ నీడిల్ గుచ్చుకుంటే కథం జప్ అని పేలిపోతుంది. సో అలా పేలిపోకుండా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టుగా, అంటే దాన్ని గంటలు తరబడి అలాగే పట్టుకుంటూ అటు పృథ్వీ కానీ ఇటు నబీల్ కానీ బీభత్సమైన ఎఫర్ట్ అనుకోండి. అసలు వాళ్ళకున్న స్పిరిట్కి, ఏదైతే వాళ్ళకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్కి, అంతసేపు పేషెన్స్ లెవెల్స్కి అన్నిటికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఇద్దరికిద్దరు ఎవరు తక్కువ కాకుండా ఆడినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఈ టాస్క్ పరంగా ఇంకా నబీల్ ఇక ఆయన వల్ల అయ్యేటట్లేదని జస్ట్ అలా వదిలేశాడో లేదో ఇమీడియట్గా పృథ్వీ కూడా 1-2 సెకండ్స్ గ్యాప్ కూడా లేకుండా తను కూడా వదిలేశాడు. సో అలా ఫస్ట్ వదిలేసిన దాని కింద నబీల్ ఉన్నాడు కాబట్టి ఆయన ఓడిపోయినట్టుగా మన లెక్కలోకి తీసుకున్నారన్నమాట. అక్కడే ఉన్న సంచాలక్ మణికంఠ అండ్ పృథ్వీ వాళ్ళు గెలిచినట్టు. పృథ్వీ వాళ్ళంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో ఇలా గెలిచినప్పుడు ఇప్పుడు ఏమైంది? మామూలుగా లెక్క ప్రకారంగా నిన్నటి ఎపిసోడ్లో మనకి ఏం చూపించారు? ఇప్పుడు సీత క్లాన్ వాళ్ళు గెలిచారు, నిఖిల్ క్లాన్ వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి నిఖిల్ క్లాన్లోంచి వాళ్ళనే ఒకరిని తీసేయమనడానికి, వాళ్ళలోంచి ఒకరిని డిస్క్వాలిఫై చేసేయడానికి బిగ్ బాస్ వాళ్ళు అదే క్లాన్కి ఆప్షన్ ఇచ్చారు కదా. మరి ఇవాళ ఏం జరిగింది? ఇక్కడ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ నబీల్ ఓడిపోయిండు. నబీల్ అంటే సీత క్లాన్ వాళ్ళు. సో సీత క్లాన్ వాళ్ళు ఓడిపోయినప్పుడు ఆప్షన్ కూడా వాళ్ళకే వేయాలి కదా, వాళ్ళలోంచి ఒకరిని తీసేయడానికి లెక్క ప్రకారంగా నిన్న ఇచ్చినట్టు చూసుకుంటే. కానీ వాళ్ళు అలా చేయకుండా నిఖిల్ టీం వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. ఇదేం లెక్క అన్నట్టు? ఇలా ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకంటే పబ్లిక్లో ఎమోషన్స్ని రెచ్చగొట్టాలి కదా. రెచ్చగొడితే ఏమవుతుంది? అరే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం ఎలా అవుతుంది? ఇస్తే
ఇస్తే ఈక్వల్గా ఇవ్వాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అలా ఎలా రూల్స్ చేంజ్ చేసుకుంటూ పోతారంటే అది బిగ్ బాస్, వాళ్ళ రూల్స్ ఆల్రెడీ చెప్పారు కదా స్టార్టింగ్, నా బిగ్ బాస్ నా రూల్స్ అన్నట్టుగా. మన ఈ అబ్బాయి పేరేంటి, అభయ్ నవీన్ ఇలాగే అన్ని బీభత్సంగా మాట్లాడేస్తుంటే ఇది నా బిగ్ బాస్ నా రూల్స్, దానికి ఒప్పుకునేటట్టయితే లోపలికి వెళ్ళండి లేకపోతే లేదంటే బయటికి వెళ్ళండి అన్నట్టుగా ఫేస్ టు ఫేసే చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు అలాగే సాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ నిఖిల్ టీం వాళ్ళకు ఆప్షన్ ఇవ్వడం అని డెఫినెట్లీ బీభత్సంగా పబ్లిక్లో ఎమోషన్స్ ఖచ్చితంగా రేగిపోతాయి. రేగిపోయినప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా నిఖిల్ క్లాన్ వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరిని తీస్తారు, సీత క్లాన్లో స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ ఏకైక కంటెస్టెంట్ నబీల్ మాత్రమే, ఇంకెవరూ లేరు. మిగిలిన నలుగురు శుద్ధపూసలే. సో ఇప్పుడు బుర్రున ఎవరిని తీస్తారు, నబీల్నే తీసేస్తారు. నబీల్ని తీయాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ వాళ్ళు కూడా కావాలని ఈ ఆప్షన్ నిఖిల్ టీం వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ నబీల్ని ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసేయడం అనేది జరిగింది. నబీల్ని డిస్క్వాలిఫై చేసినందుకు ఇప్పుడు హౌస్లో రచ్చరచ్చ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. సీత కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం లొల్లి పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది ఆ టాస్క్ ప్రకారంగా వాళ్ళు చేయాలి కాబట్టి చేసిండ్రు. అదే పొజిషన్లో మేబీ సీత క్లాన్ వాళ్ళు ఉన్నా కూడా అలాగే చేసేవాళ్ళేమో, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆప్షన్ బిగ్ బాస్ ఇచ్చినందుకు బిగ్ బాస్ని తప్పు పట్టాలి, అంతేగాని నిఖిల్ క్లాన్ వాళ్ళు ఏం చేశారు చెప్పండి. అండ్ సో ఇక్కడ పబ్లిక్ ఎమోషన్స్ ఖచ్చితంగా బీభత్సంగా రెచ్చిపోయి, అరే అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం ఎలా ఉంటుంది, సీతక్లాన్ వాళ్ళకి కావాలని బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే అభయ్ నవీన్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇలాంటి కమెంట్స్ చేయడం వల్లే. ఇది బిగ్ బాస్ కాదు, బయాస్డ్ లిమిట్లెస్ బాస్ అంటూ రకరకాలుగా ఆయన కమెంట్స్ అన్నీ వేశాడు. ఇప్పుడు జరిగేది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎవరికైనా సరే పబ్లిక్కి అలాగే అనిపించి కమెంట్లు కూడా అలాగే చూస్తున్నాం, చాలా ప్రోమోల వీడియోల కింద లేకపోతే మా రివ్యూర్ల వీడియోల కింద అలాగే కమెంట్స్ వేస్తున్నాం. సో అభయ్ నవీన్ కరెక్టేనేమోరా, అభయ్ నవీన్ చాలా గ్రేట్ రా, చాలా ఎర్లీగా తెలుసుకున్నాడు, మనకు తెలియడానికి ఎంత టైం పట్టిందంటూ ఈ రకమైన కమెంట్లన్నీ బయటికి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ ఎమోషన్స్ ఆటోమేటిక్గా ఈ కైండ్ ఆఫ్ వేలో రెచ్చిపోయినప్పుడు ఇప్పుడు సీత క్లాన్లో ఉన్న వాళ్ళకి ఒక నబీల్కి తప్ప మిగతా నలుగురికి ఎటువంటి ఓటింగ్ లేని కంటెస్టెంట్స్, అందరూ డేంజర్ జోన్లో ఉండే కంటెస్టెంట్స్. ఆఫ్ కోర్స్ విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఉన్నా కూడా మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడేది, ప్రేరణ కానీ సీత కానీ ఇలాంటి వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎమోషన్స్ అనేవి రెచ్చిపోయి మెల్లమెల్లగా వీళ్ళకి అసలు ఓటింగ్ ఇప్పుడు ఈ వారం జరిగేది ఏంటి, సోనియా, ఆదిత్యోమో, పృథ్వీ వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్స్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చెప్పగలిగినా కూడా ఎవరు వెళ్ళిపోతారు అంటే ఆదిత్యం కాకుండా ఇంకెవరు వెళ్ళిపోతారా అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే ఆయన హౌస్లో పెద్దగా కనబడట్లేడు, అసలు ఆయన ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ లేదు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. ఇక లాస్ట్ టైం శేఖర్ భాషతో ఉన్నప్పుడు కూడా డేంజర్ జోన్లో ఆయనే పార్టిసిపేట్ చేశాడు శేఖర్ భాష పక్కన. కాబట్టి ఆయన కాకుండా ఇంకెవరు వెళ్తారని అందరికీ బయట ఉన్న ఆడియన్స్కి కాదు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి కూడా ఆయన వెళ్ళిపోతారని ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కానీ ఓటింగ్లో జరిగేది మరోలా ఉంది. ఆదిత్యం అసలు డేంజర్ జోన్లో కూడా లేడు, ఆయన ఎలిమినేషన్ పక్కన పెట్టండి డేంజర్ జోన్లో కూడా లేడు, మణికంఠన్ కూడా క్రాస్ చేసి టాప్లో ఎక్కడో ఉన్నాడు అనమాట ఆయన ఓటింగ్. కాబట్టి ఆదిత్యం ఈ వీక్ బయటికి వెళ్ళే సమస్య లేదు. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆదిత్యంకి తెలియకుండానే ఆ ఓటింగ్ అనేది వచ్చేస్తుంది. సోనియాని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఆడియన్స్ ఆదిత్యంకి ఓట్లు గుద్ది పడేస్తున్నారు. మరోవైపు పృథ్వీకి కూడా గుద్ది పడేస్తున్నారు. డేంజర్ జోన్లో పుసుక్కున్న సోనియా బదులు పృథ్వీ ఎక్కడ వెళ్ళిపోతాం, పృథ్వీ కూడా కొంతమేరకు గుద్ది పడేస్తున్నారు. ఒక రీజనబుల్ ఓటింగ్ అనేది పృథ్వీకి కూడా వచ్చేసింది. సో సోనియా ఎలిమినేషన్ అనేది ఈ వీక్ ఆబ్వియస్ అవుతుందేమో అనే ఫీలింగ్ అయితే ప్రస్తుతం ఆ ఓటింగ్ ట్రెండ్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ నేను చేసిన ఓటింగ్ వీడియోలో ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పాను. నో ఎలిమినేషన్ ఏమన్నా అవుతుందా అన్నట్టు కూడా దాంట్లో కంప్లీట్ ప్రిడిక్షన్ ప్రకారంగా అనాలిసిస్ ప్రకారంగా ఖచ్చితంగా చాలా బాగా చేశాను. ఆ వీడియో చూడడం వల్ల ఎవరంటే చూడండి ఖచ్చితంగా ఇంప్రెసివ్గా ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు సీత కానీ ప్రేరణ కానీ ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ ఆటోమేటిక్గా పబ్లిక్ ఎమోషన్స్ రెచ్చిపోయినాయి. కాబట్టి ఎక్కడ ఈ వారం ఎలాగైతే ఆ లేని ఆదిత్యకి అంత ఫాలోయింగ్ లేకున్నా కూడా ఓట్లు ఎలా పడుతున్నాయో నెక్స్ట్ టైం సీతానో ప్రేరణనో ఇలాంటి వాళ్ళ నామినేషన్స్లోకి వచ్చినప్పుడు, ప్రేరణ ఆల్రెడీ ఉందనుకోండి, సీత ఇలాంటి డేంజర్ జోన్ క్యాండిడేట్స్ అందరూ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కూడా అలాగే ఓట్లు పడడం స్టార్ట్ అవుతుంది. ఓట్లు పడడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమాత్రం స్ట్రెంత్ లేని
కంటెస్టెంట్స్ కూడా ఏమాత్రం బయట ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్లోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆడే ఆట విధంగా జరిగే పరిస్థితుల మూలంగా నెట్టుకు రావచ్చురా, ఎలాగైనా ముందుకెళ్ళొచ్చు, అసలు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్న బాధే అక్కర్లేదు అన్నట్టుగా ఫ్యూచర్లో రావాల్సిన కంటెస్టెంట్స్ కూడా ఒక భరోసా ఇచ్చినట్టుగా అవుతుంది అనమాట. ఇప్పుడు సీత లాంటి వాళ్ళు, ప్రేరణ లాంటి వాళ్ళు చాలా ముందుకు వెళ్తే మటుకు. సో ఇది ఓవరాల్గా బిగ్ బాస్ స్ట్రాటజీ అన్నట్టుగా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు సీత క్లాన్లో ఒక మెంబర్ని తీసేయడానికి నిఖిల్ టీం వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మీకేమనిపించింది ఈ ఛాన్స్ నిఖిల్ టీం వాళ్ళకి ఇచ్చి సీత క్లాన్లోకి తీసేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగైనా ఇప్పుడు సీత క్లాన్లో ఒక్కొక్కరిని కాపాడుకోవాలి, సీతాని మన సోనియాని బయటికి తరిమేయాలనే ఫీలింగ్ వస్తుందా? ఆ పంతం, ఆ కోపం అనేవి వచ్చేస్తుందా వీళ్ళ మీద? రావట్లేదా? కోపం రావాలి, కంప్లీట్గా ఆ ఎమోషన్స్ అనేవి రేగాలి, రెచ్చిపోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ బిగ్ బాస్ వాళ్ళు కూడా చేస్తున్నారన్నమాట. సో ఎవరి స్కెచ్ ఆబ్వియస్లీ ఇలాంటివన్నీ జరిగితేనే షో మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సోనియా ఇవాళ ఏం చేస్తారో చూద్దాం రా. సో ఇవాళ నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి గ్రూప్ ప్లాన్ వేస్తారో చూద్దాం రా, ఎలాంటి రచ్చరచ్చ చేస్తారో చూద్దాం రా అంటూ ఇదే ఒపీనియన్తో చాలామంది షో చూస్తున్నారు. సీజను నచ్చుద్దా నచ్చలేదా అని పక్కన పెడితే వీళ్ళు చేసే ఈ అకృత్యాల వల్లే ఇవాళ ఏం అకృత్యం చేస్తారో, ఇవాళ వీళ్ళకి ఓట్ లేకుండా మనం వేరే వాళ్ళకి వేద్దాం అంటూ ఇలా అదే పనిగా ఆ సోనియా టీంని ఏదైతే ఉందో, సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ని వాళ్ళ ట్రయోని తగ్గించడానికి, మిగతా వాళ్ళని మ్యాక్సిమం మొయ్యడానికి, వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ లేకుండా కూడా వాళ్ళని ఇంటెన్షనల్గా మోసే పరిస్థితులు వస్తున్నాయి. అన్ఇంటెన్షనల్గా ఆదిత్య మీద బీభత్సమైన పాజిటివిటీ ఏం లేదు, కానీ సోనియాని పంపడానికి ఆదిత్యాన్ని మోస్తున్నారు జనాలు. అండ్ పృథ్వీ మీద పాజిటివిటీ లేదు, సోనియాని పంపడానికి పృథ్వీని మోస్తున్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సీతను మోస్తారు, నెక్స్ట్ ప్రేరణను మోస్తారు. ఇలా ఒక్కొక్కరిని అలా మోస్తూ అందరూ ఒక రీజనబుల్ డేంజర్ జోన్ నుంచి బయటికి రాగలిగితే మటుకు అందరూ టాప్ లీగ్లో ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ రీజనబుల్ ఓటింగ్ ఉన్నా కూడా అదే షో మీద ఇంట్రెస్ట్ అనేది కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరు విన్ అవ్వబోతున్నారు, ఎవరు టాప్ 5లో ఉండబోతున్నారు అనేది ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హౌస్లో వాళ్ళలో టాప్ 5లో వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారా అనేది ఒక ఆబ్వియస్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఆ ఆబ్వియస్ ఫీలింగ్ అనేది ఒకసారి వచ్చేసాక షో మీద చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్ అనేది కలగదు. ఇంకెవర్రా వీలు కాకుండా ఎవరున్నారు అన్నట్టుగా ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ అయితే మటుకు అప్పుడు టాప్ 5లో ఎవరెవరు ఉంటారో అని ఒక క్యూరియాసిటీ అనేది జనాల్లో ఉంటుంది. కాబట్టి తద్వారా సీజన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే క్యూరియాసిటీ పెరుగుతుందో. సో అది నా అనాలిసిస్. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి నేను అడిగేది అది ఒక్కటే, ప్రతి వీడియోకి లైక్ కొడుతూ ఉంటే నేను ఇంకా చాలా బాగా ఆలోచించి ఇలాంటి స్పెషల్ అనాలిసిస్లు చేసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. లైక్ రిక్వెస్టింగ్. బాయ్.